వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ. నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. గోస్ట్ లవ్. ఒక అమ్మాయి బస్ స్టాప్లో నిలబడి ఉంది. ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది. తన పేరు జానకి. అప్పుడే ఎవరితో చెయ్యి ఆమె భుజం మీద పడేసరికి జాను ఆలోచిస్తున్నది కాస్త తేరుకొని భయంగా ఆ వ్యక్తి వైపు చూడగా అక్కడ తన ఫ్రెండ్ గౌతమి ఉండేసరికి ఊపిరి బలంగా వదిలి, నువ్వా, భయపడి చచ్చానే, అసలు ఎవరా అని అనుకుంటూ అని జానకి అనేసరికి, జాను ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, అయినా ఈ పాటికి ఎప్పుడూ నువ్వు వెళ్ళిపోయి ఉండేదానివి కదా, కాలేజీకి ఇంకా ఇక్కడే ఎందుకున్నావు అని గౌతమి అడిగేసరికి జానకి, అది ఈరోజు నేను పృథ్వీ గారితో నా ప్రేమ విషయం చెప్పేస్తున్నానే అని జానకి చెప్పేసరికి గౌతమి ఒక చిరునవ్వుతో, వావ్, నిజంగా నువ్వు చెప్తున్నావా, త్వరగా చెప్పేయే బాబు, అసలు మన కాలేజీలో అమ్మాయిలంతా పృథ్వీ గారిని కురుక్కుతునేలా చూస్తున్నారు అనేసరికి జానకి ఉడుక్కుంటూ, అయినా భయంగా ఉంది, పృథ్వీ గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని, అయినా నేను ఎవరో కూడా ఆయనకు తెలియదు, ప్రేమిస్తున్నాను అని చెప్తే ఒప్పుకోవడానికి ఆయన ఏమైనా పిచ్చోడా అని అంది జాను బాధగా మొహం పెట్టి. కానీ గౌతమి, ఒసే మొద్దు, అలా ఎందుకనుకుంటున్నావు, అయినా చెప్తేనే కదే నువ్వనేదానివి ఉన్నావని తెలిసేది, ఆయన్ను ఎంత పిచ్చిగా ప్రేమించావో నాకు తెలుసు, కాబట్టి ఇంకేం ఆలోచించకుండా మళ్ళీ ప్రపోజ్ చేయి, ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అనేసరికి జానకికి కొంచెం ధైర్యం వచ్చింది. అంతే, అప్పుడే టైం అవ్వడంతో ఒక అబ్బాయి, గుర్తుపెట్టుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా 1990లో జరుగుతుంది. అతడు ఒక బైక్లో వస్తున్నాడు. పృథ్వీ కాలేజీ టైం అవ్వడంతో సారికి వాచ్ చూసుకుంటూ వస్తున్నాడు. అతడి బైక్ చప్పుడు దాదాపు చాలా దూరం నుంచి వస్తున్నా కూడా జానకి మనసుకు అట్టే తెలిసిపోయింది. అంతే, గుండె వేగం పెరిగిపోతుంది. ఆమె ఎదురుగా వస్తున్న అతడి వైపు చూసింది. అతని దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు గౌతమి, పోవే, పోయి ప్రపోజ్ చేయిపో అనేసరికి ఆమె అతడిని ఆపడానికి అన్నట్టు కొంచెం సైడ్కి వచ్చి బైక్ ఆపమన్నట్టు చెయ్యి చూపించింది. అతడు కూడా కరెక్ట్గా ఆమె ముందుకు వచ్చి బైక్ ఆపేసరికి ఆమె చేతిలో ఒక చిన్న రోజా పువ్వుతో అతడి ముందు పెట్టి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అనే మాట ఆమె చెప్పింది. కానీ అప్పుడే ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక స్కూల్ వ్యాన్ అదుపు తప్పి అటువైపుగా వచ్చింది. ఊహించని పరిణామం. ఒక క్షణం అక్కడ ఉన్న వాళ్ళంతా వరుసగా చాలామంది గాయాలయ్యాయి. పృథ్వీ, జానకి, అక్కడ ఉన్న తన ఫ్రెండ్ గౌతమి, ఇంకా చాలామంది గాయాలయ్యాయి. అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ స్ట్రక్చర్పై పడుకోబెడుతుంటే ఇద్దరిని ఒకటేసారి పక్క పక్కనే పడుకోబెట్టారు. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి. ఒకరి చేతులు ఒకరు బలంగా పట్టుకొని ఉన్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. అది ఏంటో, మొదటిసారి పృథ్వీ ఆమెను చూస్తున్నా కూడా అతని కళ్ళల్లో ఆమెకు ప్రేమ కనిపించింది. ఆమె మనసులో బాధ బయటికి చెప్పలేకపోతుంది. గొంతు పెగలటం లేదు. ఆమెకు తగిలిన గాయాల వల్ల మనసులో నేను నా ప్రేమను చెప్పి క్షణం కూడా కాలేదు. మన బంధాన్ని దేవుడు ఎందుకు దూరం చేస్తున్నాడు, మనం ఎప్పటికీ కలవలేకుండా అయిపోయాం, నాకు నువ్వు కావాలి, నీతో గడిపే క్షణకాలమైన సంతోషాన్ని పంచుకోవాలి అనుకున్నా, కానీ నిజంగానే మన బంధం క్షణంలోనే ముగిసిపోయింది, కడదాకా నీతో ఉండలేకపోయినా చితిలో అయినా నీకు తోడుగా వస్తా అని అంటూ ఆమె మెల్లగా కళ్ళు మూసుకుంది. అప్పటికే అక్కడున్న జనాలు
వాళ్ళ చేతుల్ని విడిపించడానికి ట్రై చేస్తున్నా ఆమె శ్వాస వదిలేసిన కొద్దిసేపటికి అతడు కూడా శ్వాస వదిలేశాడు. అయినా ఇద్దరి చేతులు పడిపోవడం లేదు. డాక్టర్ ఇద్దరిని బ్రతికించడానికి చాలా ట్రై చేశాడు. అయినా కాలేదు. అలా కలిసిన బంధం విడిపోయింది. అందమైన ప్రేమ కథలా మొదలవ్వాల్సిన వీళ్ళ ప్రేమ కథ మొదట్లోనే వాడిపోయింది. కొద్ది కాలం తర్వాత ఒక అమ్మాయి టీవీలో వస్తున్న న్యూస్ చూసి టీవీ ముందు కూర్చొని అన్నం తింటున్నది. అలా ఎందుకో ఆమెకే తెలియకుండా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె తల్లి ఆమె ఏడవడం చూసి కంగారుగా చిత్ర ఏమైందమ్మా అని అంటూ ఆమె దగ్గరికి వచ్చి ప్రేమగా ఆమె తలపై చెయ్యి వేసి అడిగేసరికి దానికి చిత్ర అమ్మ అమ్మ ఎందుకో నాకే తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అదిగో అక్కడ చూడు ఎవరో పెద్ద సింగర్ అంట. అతడు ఏదో ఫ్లైట్లో వెళ్తుంటే అది క్రాష్ అయ్యి అతడు చచ్చిపోయాడంట. అందుకే ఉన్నట్టుండి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయమ్మా అని ఏడ్చేసింది చిత్ర. వాళ్ళ అమ్మతో చెప్తూనే ఆమెకు ఒక్క క్షణం భయం వేసింది. కూతురు ఎందుకో తెలియదు ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే ఏడుస్తుందో అతడు గురించి అప్పుడప్పుడు న్యూస్లో వచ్చినప్పుడు ఆమె ఓవర్గా ఎక్సైట్ అవుతుంది. అడిగితే అతడు ఎవరో తెలియదుమా అని అన్నట్టు కొత్త వ్యక్తుల్లానే మాట్లాడుతుంది. ఒకవేళ తనకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా అని చూపించినా కూడా తను చాలా ఆరోగ్యంగా ఉంది. పైగా బాగా చదువుతుంది. కాకపోతే చాలా అమాయకురాలు చిత్ర. ఎవరైనా ఈజీగా నమ్మేస్తుంది ఎవరినైనా. తన నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగా తన అమ్మ తను మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. అది వాళ్ళ సొంత ఇల్లు. పైగా పల్లెటూరు. చిత్ర ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. ఈ ఇయర్తో తన చదువు పూర్తయితే ఏదో ఒకటి తన అమ్మను ఒప్పించి సిటీకి వెళ్ళి మంచి జాబ్ చేసి డబ్బులు సంపాదించాలి అని చిత్ర కోరిక. అంతో ఇంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. తన అమ్మ ఇంతవరకు ఒక్కతే కష్టపడుతూ ఆమె ఒకవైపు వ్యవసాయం చేస్తూ కుట్టు మిషన్ చేస్తూ అంతో ఇంతో సంపాదిస్తూ ఇద్దరూ అలా గడిపేస్తున్నారు. కానీ మగదిక్కు లేని సంసారం. ఇంటి ముందు పోయే ప్రతి వెధవ మీ ఇంట్లో మగదిక్కు లేడు కదా, మేమే మగదిక్కు అవుతాము అంటూ నోటికొచ్చినవన్నీ వాగడం ఇలాంటివి ఎన్నో చూశారు వాళ్ళు. అలా కాలం వెళ్ళ తీసుకుంటూ వస్తున్నారు చిత్ర మరియు వాళ్ళ అమ్మ. చిత్ర అంతగా ఏడ్చేసరికి తన కూతుర్ని చూసి భయం వేసి ఏదో ఒకటి చెప్పి ఆమెను నిద్రపొమ్మని చెప్పి చిత్రను ఒడిలో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చి ఆవిడ ఒక నిట్టూర్పు విడిచి ఆవిడ లేచి ఇంటికి తాళం వేసుకొని కూతురు నిద్రపోతుంది కాబట్టి ఆవిడ ఎక్కడికో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది. ఇక చిత్ర ఏడ్చి ఏడ్చి చాలాసేపు అలాగే సొమ్మసిల్లి పడుకుంది. ఇక ఇక్కడ చిత్ర వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో దర్శనం చేసుకొని అక్కడే ఉన్న పంతులు గారిని స్వామి నేను పెద్ద పంతులు గారిని కలవాలి, ఆయన నన్ను ఈరోజు రమ్మని చెప్పారంట కదా, నిన్న ఎవరితోనో చెప్పి పంపించారంట మా ఇంటికి అనేసరికి పూజారి గారు అవునమ్మా అయ్యగారు లోపలున్నారు, మీరొస్తే తీసుకురమ్మన్నారు, పదండి తీసుకెళ్తాను అంటూ గుడి వెనుక ఒక ప్రదేశంలో ధ్యానంలో మునిగిపోయిన ఒక ఆయన దగ్గరికి ఆవిడను తీసుకెళ్ళి మీరు స్వామితో మాట్లాడండి నేను వెళ్తున్నాను అంటూ పంతులు గారు వెళ్ళిపోవడంతో ధ్యానంలో ఉన్న ఆయనకు ఆమె రాక తెలియడంతో ధ్యానం ముగించి మెల్లగా కళ్ళు తెరిచి ఏమా సుశీల ఎలా ఉన్నావు అనేసరికి ఆవిడ కన్నీళ్లతో నా భర్త కూడా లేడు స్వామి, ఒంటరి ఆడదాన్ని, కూతుర్ని పెంచి పెద్ద చేశాను, బయట తిరిగే ప్రతి ఒక్కడు మా ఇంటి వైపే చూపు, నా కూతురికి బాగా చదువు చెప్పించి మంచి అయ్య చేతిలో పెడితే ఆ తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నా,
కానీ ఇప్పుడు నా బిడ్డను చూస్తే భయం వేస్తుంది. అతడు ఎవరో తెలియదు. పాటలు పాడుకుంటాడు. పెద్ద గాయకుడు కూడా అంట. మేమెప్పుడూ పట్నం పోలేదు స్వామి. ఈ పల్లెటూరులోనే ఉన్నాం. నా కూతురు అమాయకురాలు. అతను ఎప్పుడూ చూడను కూడా చూడలేదు. అలాంటిది ఎందుకు పదే పదే అతని ఆలోచనలు నా కూతుర్ని వేధిస్తున్నాయి స్వామి అని ఆ తల్లి బాధగా అడిగేసరికి ఆయన ఒక చిరునవ్వు నవ్వి, కాలం అన్నింటికీ సమాధానాలను ఇస్తుంది తల్లి. కాకపోతే ఇప్పుడు ఆ తల్లి కన్నీరు ఒక ప్రాణం నిలబెట్టడానికి ఆసరా అవుతుంది. అది వాళ్ళ జన్మజన్మల బంధం. ఎక్కడో విదేశాలలో పుట్టిన అతడు ఇక్కడ సాదాసీదా మారుమూల పల్లెటూరులో పుట్టిన నీ కూతురు ఎక్కడమ్మా? వీరిద్దరిని జన్మల బంధం కాబట్టే ఒక్కటి చేసింది. వెతుక్కుంటూ తన ప్రేమ తన దగ్గరికి వస్తుంది అని ఆయన చెప్పేసరికి ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు నీ కూతురు వయసు 18 సంవత్సరాలు. ఈ ఒక్క సంవత్సరం నీ కూతురు జాగ్రత్తగా ఉండాలి. తను 19లో పడిన మరుక్షణం నుంచి ఆమె తలరాత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో చాలా చేదు అనుభవాలను ఆమె రుచి చూడాల్సి ఉంటుంది అని, ఇదిగో ఈ తాయెత్తు ఆమెకు కట్టు. ఎప్పుడో ఎప్పుడు దీనిని తీయద్దు అని ఆమెకు చెప్పు అని ఆయన అనేసరికి సరే అంటూ ఆయనకి నమస్కారం చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడకి వెళ్ళిన వైపే ఆయన చూస్తూ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆత్మ తన ప్రేమను వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వస్తుంది. కానీ ఎంతైనా అది ఆత్మ. వీళ్ళ బంధం మనిషిగా అతడు బతికుంటే మాత్రమే జరుగుతుంది. లేదంటే ఆత్మతో ప్రేమ అది చాలా భయంకరమైన అనుభవాలను చోటు చేసుకుంటుంది అని ఆయన మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆవిడ ఇంటికి వచ్చినా కూడా తన కూతురు నిద్రపోతూ ఉండేసరికి నిద్రపోతున్న తన కూతుర్ని చూసి మురిపంగా చూసుకొని, నాకున్న ఒకే ఒక్క ఆశ నువ్వేరా, నీ తర్వాతే ఇంకా ఎవరైనా అని అనుకుంటూ ఆమె చుట్టూ చేతులు తిప్పి దిష్టి తీసుకొని, నా బంగారు కొండ అని మురిసిపోతూ తను లేస్తే ఆకలి అవుతుందేమో అని అప్పటికే సాయంకాలం అవ్వడంతో ఏదైనా తినడానికి తన కోసం వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఇక మన చిత్రపాప ప్రశాంతంగా నిద్రపోయి పైగా కొద్దిగా ఏడ్చింది కాబట్టి లేవడంతోనే తలనొప్పి లేస్తూ ఉంటే నిద్రమత్తు ఒకవైపు కళ్ళు భారంగా తెరుస్తూ లేచి కూర్చొని తన కళ్ళు నలుపుకుంటూ చూసింది. ఒక్క క్షణం తను ఆశ్చర్యపోయింది. తన బెడ్పై ఒక అబ్బాయి తన వైపే చూస్తూ కూర్చొని ఉన్నాడు. అతన్ని చూడగానే భయపడిపోతూ గట్టిగా అరిచేసింది. వంటగదిలో ఉన్న వంట చేస్తున్న ఆవిడ ఉలిక్కిపడి తన గొంతుకు చిత్ర ఏమైంది తల్లి అని కంగారుగా వచ్చింది. మన చిత్ర భయపడిపోతూ అమ్మ అమ్మ అక్కడ అదే అబ్బాయి అదే అంటూ తడబడుతూ ఉంది. ఆవిడ అర్థం కానట్టు ఎవరు తల్లి, ఎవరి గురించి చెప్తున్నావు అని అంది. అమ్మ నేను నేను అదే టీవీలో చూసా కదా, ఆ సింగర్, ఆ అబ్బాయి తన కళ్ళెదురుగా ఇక్కడే ఉన్నాడు అని తను చెప్పేసరికి ఆవిడ భయపడిపోయింది. ఆవిడ కంగారుగా ఎక్కడమ్మా అని చుట్టూ చూసింది. కానీ ఆవిడకు ఎవ్వరూ కనిపించకపోయేసరికి తన కూతురు అతడి ఆలోచనలతో పిచ్చిదైపోతుందేమో అని కన్నీళ్లతో చిత్ర ఏమైంది తల్లి అని లాలనగా అడిగి, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేనురా, ఇక్కడ ఎవరూ లేరమ్మా అని ఏడుస్తూ, నాకున్న ఒకే ఒక్క ఆశవి నువ్వేనమ్మా, నువ్వే ఇలా అయిపోతే ఎవరి కోసం బతకాలి నేను అని ఆవిడ ఏడుస్తూ చెప్తుంటే చిత్ర తన తల్లి బాధను చూసి తట్టుకోలేకపోయింది. ఏడుస్తూ ఆమెను హత్తుకుంది. కానీ తన అమ్మ వెనక నిలబడి ఉన్న ఆ అబ్బాయి తనకు మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ విషయం తనకు అప్పుడే అర్థమయ్యింది. తనకు భయం వేస్తుంది. బయటకు చెప్తే అమ్మ ఏడుస్తుంది. తనకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే
ఆవిడ బాధ చూడలేక, అమ్మా నాకేం కాలేదు, నువ్వు టెన్షన్ పడకు అని సర్ది చెప్పి, ఇదిగో ఊరికే ఏదో కల వచ్చేసరికి నిన్ను భయపెట్టేశా అని కవర్ చేసింది చిత్ర. ఆవిడ కూడా, పిచ్చి పిల్ల, ఏదైనా ఉంటే నాకు చెప్పరా, నేను చూసుకుంటా అని అంటూ తన నుదుటిపై ముద్దు పెట్టి, ఫ్రెష్ అయ్యారా, నీకోసం స్నాక్స్ చేశా, నీకోసం నీ ఫేవరెట్ మిరపకాయ బజ్జీలు చేశా అనేసరికి ఆమె చిరునవ్వుతో సరేమా అని తల ఊపింది. ఆ తర్వాత అయ్యో నా మతి మండ అంటూ చిత్ర వాళ్ళమ్మ అక్కడ నుంచి స్టవ్ ఆఫ్ చేయకపోవడంతో ఆవిడ వెళ్ళిపోయింది. మన చిత్ర ఆవిడ వెళ్ళిపోవడంతో మళ్ళీ భయపడుతూ, ఇందాక అమ్మ ఉంది కాబట్టి పర్లేదు, ఇప్పుడు ఇప్పుడు అమ్మ వెళ్ళిపోవడంతో భయం వేసింది ఆమెకు. గట్టిగా కళ్ళు మూసుకొని, ఇది ఖచ్చితంగా నాకు ఈసారి 10 లెక్క పెట్టి కళ్ళు తెరిచింది. అయినా ఆమె కల చెరిగిపోలేదు. అది కల కాదు అని ఆమె పసిగట్టి, ఆమె అతడు రూపాన్ని చూస్తూ కొంచెం ధైర్యం తెచ్చుకొని, హే ఎవరు నువ్వు, ఎందుకిక్కడున్నావు, మా ఇంట్లో ఏం పని, ముందు బయటికి నడువు అంటూ లేని ధైర్యాన్ని తెచ్చుకొని అడిగింది. అప్పటికే అతడు కూడా ఆమె వైపు ఏదో వింతను చూసినట్టు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ టైంలో మాట్లాడలేదు. అంతసేపు తల్లి కూతుర్ల మాటలు విన్న అతడికి అర్థమయ్యింది, కేవలం ఈ అమ్మాయికి మాత్రమే కనిపిస్తున్నాను అని. ఆ తర్వాత ఆ అమ్మాయి అలా అరిచేసరికి, నేను నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నా అని అడిగాడు. అతడు గొంతుకు ఆమె కొంచెం భయపడి, నువ్వు ఆత్మవా, నువ్వు ఆ సింగర్వి కదా అనేసరికి, నేను నీకు తెలుసా అన్నాడు అతడు. తెలుసు, నువ్వు అతడే, ఆ సింగరే అని అంది. అతడు కూడా, అవును నేను ఆ సింగర్నే, కానీ నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు, అదే దానివల్లే ఇలా అంటూ చెప్పాలి అని అనుకున్న వాడు కొంచెం సంకోచిస్తూ ఆగిపోయాడు. కానీ ఆమె మాత్రం ప్లీజ్ వెళ్ళిపోవా అని ఏడుపు మొహం పెట్టుకొని, అతడు అంతా తగ్గి ఆమెను అన్నీ వివరిస్తూ ఉన్నా ఆమె వెళ్ళిపో అనే మాట అతడికి నచ్చలేదు. నేను ఎందుకు వెళ్ళాలి అని గట్టిగా అరిచాడు. నేను ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టానా, లేదా కొట్టానా, లేదా తిట్టానా అన్నాడు కొంచెం కోపంగా. ఆమె, నువ్వు అలాంటివేం చెయ్యలేదు, కానీ నువ్వు చచ్చిపోయావు, నువ్వు దయ్యానివి, అందుకే అని భయపడుతూ చెప్పింది. అతడు ఒక నిట్టూర్పు విడిచి, చూడు నేను కూడా ఏదో సంకోచంలో ఉన్నా, నాకు ఇప్పుడు అర్థం కానిది, నేను చనిపోతే ఇంకా ఇక్కడే ఎందుకున్నా, పైగా నా ఫ్యామిలీ వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉండగా నీ దగ్గరికి, ఈ మారుమూల పల్లెటూరికి ఒకటి ఉందని కూడా ఈ పల్లెటూరు నాకు తెలియదు, అలాంటిది ఇక్కడికి ఏదో శక్తి నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చింది, నాకు అర్థం కావడం లేదు, నువ్వే కాదు నేను ప్రయత్నించినా ఇక్కడి నుంచి వెళ్ళలేను, అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని అతడు అంతకుముందే వెళ్ళటానికి ట్రై చేసినా కూడా అతడు బయటికి అడుగుపెట్టిన ప్రతిసారి మళ్ళీ ఆమె గదిలోకే రావటం, ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ఆమె ఇప్పుడు ఏం చేయాలి మరి, ఇలా ఎవరో తెలియని వ్యక్తిని నా ఇంట్లో పెట్టుకోలేను కదా అని బిక్కమొహం వేసుకొని అడిగేసరికి, సరే అయితే మనం ఒక డీల్కి వద్దాం, నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా, మనం ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడదాం, లేదంటే ఇద్దరం కలిసి ఇక్కడే ఇరుక్కుపోవాల్సిందే అని అతడు చెప్పేసరికి, మన పాపకు బేసిక్గానే అంత బుర్ర లేదు కాబట్టి అతను చెప్పిన దానికి కొట్టేసింది. అతడు, సరే అయితే మీ అమ్మ కూడా, నువ్వు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీ అమ్మకు నిజం చెప్పకు, ఆవిడ భయపడుతుంది అన్నాడు. దాంతో చిత్ర సరే అన్నట్టు తల ఊపింది. కానీ అమ్మకు తెలియకుండా అంటే ఆమె దాయలేదేమో అని భయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా తన అమ్మకు అబద్ధం చెప్పిందే లేదు తను. కానీ ఈ విషయం తెలిస్తే తన అమ్మ తట్టుకోలేదు. దాంతో సరే అని తల ఊపి, ఇంతకీ నువ్వు దయ్యానివి కాదా,
దయ్యాలు పట్టుకుంటే మనిషిని చంపేస్తాడంట. నిజంగానే నువ్వు నన్ను చంపేస్తావా అని భయంగా అడిగింది ఆమె. ఆమె మాటలకు ఇప్పుడు అతడు నవ్వాలో లేదా ఏడ్చాలో కూడా అర్థం కావడం లేదు. దాంతో నేనే జస్ట్ ఆత్మను మాత్రమే, ఎవరికీ హాని చెయ్యను అన్నాడు అతడు. సరే అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అతడు వెళ్తున్న ఆమె వైపు చూసి అతడి కంట్లో కన్నీటి తడి. ఎవరు నువ్వు? ఎందుకు నేను నీకు కనిపిస్తున్నాను? కేవలం నీకు మాత్రమే. అక్కడ నా మీదే ప్రాణాలు పెట్టుకున్న నా అమ్మ కూడా నేను కనిపించలేదు. కానీ ఇక్కడ ముక్కు మొహం కూడా తెలియని నీకు కనిపిస్తున్నా. పైగా నిన్ను చూస్తుంటే ఎప్పుడు ఎప్పుడు రూడ్గా అందరితో గట్టిగా అరిచే నేను నీకు అంత నెమ్మదిగా వివరిస్తున్నా. ఎవరు నువ్వు అని పదే పదే అనుకుంటూ ఉన్నాడు. అతని కంట్లో అలా అనుకుంటున్నప్పుడు కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆత్మలకు కూడా బాధ ఉంటుందా అని అనుకోకుండా ఉండలేకపోయాడు. అప్పుడే చిత్ర ఫ్రెష్ అయి లోపలికి వచ్చింది. రూమ్లో అతడు ఉన్నాడు కాబట్టి పద్ధతిగా వెళ్ళి మంచంపై కూర్చొని తీక్షణంగా అతని వైపు చూస్తున్నాను అనుకుంది. కానీ అతడి చూపులు, అతని మాట తీరు, ఆమె అతడి కోసం ఏడవడం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే సిగ్గుతో చచ్చిపోయింది. ఎవరో తెలియకుండా నీకోసం ఏడవడం ఏంటి? నువ్వు చచ్చిపోయావు అని న్యూస్ వార్తల్లో వస్తే నాకు మాత్రమే నువ్వు కనిపించడం ఏంటి? నేను మా అమ్మకు చెప్పకపోవడం ఏంటి? భయమేస్తుంది. ఎక్కడో ఏదో మూల తప్పు చేశాను అని అనిపిస్తున్నా, కానీ ఎందుకో నీకోసం నేను తప్పు చేయడం లేదు అనిపిస్తుంది. ప్రతి దానికి భయపడతాను నేను. కానీ ఆత్మను చూసి ఇంత ధైర్యంగా ఉన్నా అనే ఆలోచన ఆమెకు ఇంకా వణుకు వచ్చేలా చేసింది. అప్పుడే వాళ్ళ అమ్మగారు బజ్జీలు వేసి ఇవ్వడంతో వాటిని తింటూ కూర్చుంది. మన పాప తిండుంటే ఆమెకు ఇంకేది పట్టదు. కాబట్టి ఆ గదిలో అతడు ఉన్నాడని కూడా మర్చిపోయి తింటూ కూర్చుంది చైత్ర. ఆమె తింటే అతడు ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమె వేడివేడి బజ్జీలను ఊపుకుంటూ మధ్యలో తాను కట్ చేసి వాళ్ళ అమ్మ ఆనియన్స్, చాట్ మసాలా అన్నీ వేసి ఇవ్వడంతో నిమ్మకాయ పిండుకొని మరి ఎంతో ఇష్టంగా తింటుంది. ఇంతకన్నా ఇంకా రుచికరమైన ఫుడ్ ఏమైనా ఉంటుందా అని ఆమె తింటున్న తీరే అతని పెదాలు అందంగా విచ్చుకున్నాయి. ఆమె తింటూ తింటూ అతని వైపు చూసింది. ఒక్క క్షణం అప్పుడు గుర్తొచ్చింది, ఆ గదిలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు అనే విషయం. పద్ధతిగా తనని తాను సర్దుకొని కూర్చుంటూ మెల్లగా బజ్జీలను తింటూ మళ్ళీ ఏదో తింగరి ప్రశ్న మైండ్లో వెలగడంతో, మీరు బజ్జీలు తింటారా అంటూ ప్లేట్ని అతడి ముందుకు పెట్టింది. కానీ అతడు, నేను ఆత్మని, నాకు ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు అనడంతో, అవునా, అయితే ఇంకా మంచిది కదా, మీకు తిండి పెట్టడానికి మా ఇంట్లో డబ్బులు అయిపోతాయేమో అనుకున్నా అని ఆమె అనేసరికి అతడు కొంచెం చిరాగ్గా చూశాడు ఆమె వైపు. కానీ మన పాపే ఆమె నోటి దురుసుకు సారీ అని చెప్పేసి నాలిక ఖర్చుకుంది. నీకు బుద్ధి లేదు అని తిట్టుకుంటూ బజ్జీలు తింటూ కూర్చుంది. అప్పుడే, అది సరే కానీ మీరు పెద్ద సింగర్ అంట కదా, మీ పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయా, నాకు గుర్తుకు లేదు అంటూ కావాల్సిందే అతడి పేరు ఆమెకు బాగా తెలుసు, బాగా నచ్చిన పేరు. అలాంటి పేరును ఆమె నోటి నుంచి కాకుండా అతడి నోటి నుంచే చెప్పించాలి అని నాకు గుర్తులేదు. ఒకసారి చెప్తారా మీ పేరు? మీ పేరుతో పిలుస్తాను అని అంది. అతడు ఆమె వైపు చూసి, నీ పేరేంటి అన్నాడు. ఆమె, నా పేరు అందమైన పేరు, అర్థవంతమైన పేరు, చిత్ర. చిత్ర అని అంది. అతడు వెటకారంగా, విచిత్రంగా ఉంది, నీ పేరు చిత్ర అంట అని అంటూ కావాల్సిందే కొంచెం వెటకారం, కొంచెం మండేలా మాట్లాడాడు. ఆమె మూతి ముడుస్తూ పో అంది.
అతడు గొనుక్కుంటూ ఆ అవకాశం ఉంటే నేను ఇక్కడెందుకుంటాను అని చిన్నగా అన్నాడు. ఆ తర్వాత అది మన పాపకు వినిపించలేదు. అప్పుడే చిత్ర, సరే నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పండి మీ పేరు అనేసరికి అతడు, ఏంటో ఇదంతా నా కర్మ, నేను ఎవరో నేనేంటో నా నోటి నుంచి నేనే చెప్పుకోవాల్సి వస్తుంది అని అనుకున్నాడు. అతడు ఒక నిట్టూర్పు విడిచి, నా పేరు యువరాజ్ అన్నాడు. ఆమె అతడి పేరు వినగానే నవ్వుతూ, ఓ ఓకే అయితే ఫ్రెండ్స్ అంది చెయ్యి చాపుతూ. అతడు ఆశ్చర్యంగా చూశాడు. కానీ ఆమె అదేం పట్టించుకోకుండా అతడిని చెయ్యి అందుకోవాలని చూసింది. కానీ అతడి చెయ్యిని తాకలేకపోయింది. చిత్ర నీరసంగా మొహం పెట్టి, అయ్యో నువ్వు ఆత్మవి కదా, అందుకే తాకలేకపోతున్నా అని అంటూ, సరే అయితే నువ్వు ఇక్కడ కూర్చో, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి అని అంది చిత్ర. అతడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒక సైడ్కి కూర్చున్నాడు యువరాజ్. కానీ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు, ఆమె ఏం చేస్తుందా అని. అతడు వచ్చిన దగ్గర నుంచి లొడా 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 వాగుతూనే ఉంది. అయినా అతడికి కోపం రావడం లేదు. ప్రతి దానికి చిరాకు పడే అతడు ఎందుకు ఈమెను ఏమీ అనడం లేదు. ఆమెను చూస్తుంటే ఎందుకో అతడు ఆత్మగా ఉన్నా కూడా అతడి కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరు నువ్వు, నాకు నీకు ఏం సంబంధం ఉంది, నేను నీకు ఎంత దూరంగా వెళ్తున్నా, ఎందుకు నీకు అంత దగ్గరగా వస్తున్నా అని అనుకుంటున్నాడు. అప్పుడే మన పాప చాలాసేపటి నుంచి చదువుతూనే ఉంది కాబట్టి తన కోసం తన అమ్మ వంట చేసుకొని వచ్చి తనకు చదువుకుంటూ ఉంటే తనకు తినిపించింది ఆవిడ. ఆ తర్వాత చిత్ర కూడా తన అమ్మకు తినిపించి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు తల్లి కూతుర్లు. అప్పుడే వాళ్ళ అమ్మగారు ఏదో మాట్లాడదామని చిత్ర అని ఏదో అడగబోతూ ఉంటే అది ఖచ్చితంగా యువరాజ్ గురించే అని అర్థమైన చిత్ర, అమ్మ నాకు నిద్ర వస్తుంది, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం అని అంటూ ముసుగు కప్పేసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేసింది చిత్ర. దాంతో ఆవిడ తన కూతురు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటుంది కాబట్టి ఆవిడ పెద్దగా పట్టించుకోకుండా ఆవిడ కూడా వెళ్ళి పడుకొని నిద్రపోయింది. మామూలుగా అయితే చిత్ర మరియు తన అమ్మ ఒక్కటే చోట పడుకుంటారు. కానీ తనకు ఎగ్జామ్ ఉండటం వల్ల తనని డిస్టర్బ్ చేయలేక తనని ఆ గదిలో చదువుకోమని చెప్పి ఆవిడ ఇంకో గదిలో పడుకుంది. మన పాప మాత్రం తన అమ్మ వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా ఒక శ్వాస తీసుకొని, అమ్మయ్య ఇతగాడి ముందు అమ్మ నిజం చెప్పలేదు, లేదంటే అతడు ఖచ్చితంగా అడుగుతాడు నేను ఎందుకు అతని కోసం ఏడ్చాను, ఇప్పటికి కూడా నాకే అర్థం కావడం లేదు. ఎప్పుడైతే అతన్ని మొదటిసారి చూశానో టీవీలో పేపర్లో అప్పటి నుంచి అతడు గురించి న్యూస్లో వచ్చిన ప్రతిసారి నా కళ్ళలో నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది చిత్ర. నిద్రపోతున్న ఆమెను సోఫాలో కూర్చొని అలా చూస్తున్నాడు. ఎవరు నువ్వు, నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను, నీకు నాకు సంబంధం ఏంటి అని అతనికి అర్థం కాలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు యువరాజ్. తెల్లవారిపోయింది. సమయం 7:30 కావస్తూ ఉంటే అప్పుడు తన అమ్మ వచ్చి లేపేసరికి తొందరగా లేట్ అయిపోతుంది కాలేజీకి అని, అమ్మ లేట్ అయిపోతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి తనకు యువరాజ్ గదిలోనే ఉన్నాడు కాబట్టి వాష్రూమ్లోనే బట్టలు కూడా వేసేసుకొని వచ్చేసింది తను. తను బయటికి రావడంతోనే తన అమ్మ, ఇంట్లో ఎవరూ లేరు కదమ్మా, లోపలికి వచ్చి వేసుకోవచ్చు కదా, వాష్రూమ్లోనే వేసుకున్నావు, చూడు బట్టలు ఎలా కొంచెం తేమగా ఉన్నాయో అని ఆవిడ అనేసరికి చిత్ర కొంచెం ఇబ్బందిగా, పర్లేదులేమ్మా టైం అయిపోతుంది అంటూ
ఒకవైపు తన అమ్మ టిఫిన్ తినిపిస్తూ ఉంటే తను కూడా తినేసి కాలేజీకి వెళ్ళే ముందు తన అమ్మకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది చిత్ర. ఆ తర్వాత అప్పటికి అక్కడే ఉన్న యువరాజ్ని చూస్తూ తన అమ్మ పక్కకి వెళ్ళగానే నాతో పాటు కాలేజీకి వస్తావా అని అడిగింది యువరాజ్ని. అతడు ఇక్కడుంటే ఏం చెయ్యాలి, పద నాకు కూడా బోర్ కొడుతుంది అని అంటూ ఆమె వెనకే వెళ్ళాడు. ఆమెకు అది చాలా నచ్చింది. తనతో పాటు ఒక వ్యక్తి రావడం. తన నాన్న ఈరోజు వాళ్ళతో పాటు ఉంటే అలాగే తనకు ధైర్యంగా నేనున్నాను అని వచ్చేవాడు కదా. ఇలా ఏదో ఆలోచిస్తూ మొదటిసారి కాలేజీకి ధైర్యంగా వెళ్ళింది. కానీ వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఆమె అతడి వైపు చూస్తుంది. ఎందుకో తల దించేసింది. అతడికి అది వింతగా అనిపించినా పెద్దగా జీర్ణించుకోలేదు. తర్వాత ఆమె కాలేజీకి వచ్చేసరికి, రోజు నువ్వు కాలేజీకి ఇలా ఆటోలోనే వస్తావా అన్నాడు అతను. ఆమె అవును అని తల ఊపింది. అమ్మా, నేను బస్సులో వెళ్ళటం అమ్మకు ఇష్టం ఉండదు. ఆ ఆటో అంకుల్ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నన్ను తీసుకొచ్చేటప్పుడు ఎవరిని ఎక్కించుకోకూడదు అని అమ్మ ముందే అంకుల్కి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తుంది అనేసరికి యువరాజ్ ఆమె వైపు చూశాడు. నిజంగా నువ్వు మీ అమ్మకు ఒక యువరానివి, అందుకే అంత బాగా చూసుకుంటుంది ఆవిడ అని అతడికి ఏదో గుర్తు రావడంతో సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత కాలేజీ లోపలికి వెళ్తూ ఉంటే ఆమె మొహంలో అంతసేపు ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదు. ఎందుకంటే ఏదో భయం, ఏదో బిడియం తల కిందికి వంచేసి నడుస్తూ ఉంది. అది అతడికి అర్థమై, ఏమైంది, ఎందుకలా నడుస్తున్నావు అని అడిగాడు. దానికి ఆమె, అక్కడున్నారు చూడు, వాళ్ళు మా సీనియర్స్, నేనంటే వాళ్ళకి ఇష్టం అంట, నాకు రోజు ఫ్లవర్ ఇచ్చి నన్ను ఏడిపిస్తూ ఉంటారు అని డల్గా చెప్పింది. అప్పటికే చిత్ర అలా తనలో తనే మాట్లాడుకోవటం చూసి పక్కన ఉన్న స్టూడెంట్స్ ఆమెను విచిత్రంగా చూస్తుంటే అది అర్థమైన యువరాజ్ చిత్ర అని పిలిచాడు. అతడు ఆమె పేరు పలికిన ప్రతిసారి అలా చూస్తుంది ఆమె అతడి వైపు. ఆ కళ్ళల్లో అంతులేని ఒక కల్మషం కనిపిస్తూ ఉంటే ప్రతిసారి పడిపోవడం మొదలుపెట్టాడు యువరాజ్. ఒక క్షణం అతడి మైండ్ పనిచేయక తన తలను పక్కకు తిప్పి, చిత్ర నేనొకటి చెప్తున్నా, నువ్వు ఎవరైనా నీ చుట్టూ ఉన్నప్పుడు నాతో మాట్లాడాలి అనుకుంటే నీ దగ్గర ఫోన్ లేదు కాబట్టి నీ చేతికి ఒక బ్రాస్లెట్ ఉంది కదా, దాన్ని పట్టుకో, తిప్పు, అప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి, నాతో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నావు అని అర్థమవుతుంది. అంతే తప్ప ఇలా అందరి ముందు మాట్లాడితే నిన్ను అందరూ పిచ్చిదానివి చూసినట్టు అనుకుంటారు నిన్ను అన్నాడు యువరాజ్. దాంతో ఒకసారి ఆమె చుట్టూ చూడగా అందరూ తన్ని నిజంగానే పిచ్చిదానిలానే చూస్తున్నారు. దాంతో సిగ్గేసి ఆమె క్లాస్ రూమ్ వైపు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. ఆమె వింత బిహేవియర్కి అక్కడున్న సీనియర్స్ అబ్బాయిలు చూసినా ఎక్కడికి పోతుందిలే, ఈవినింగ్ మళ్ళీ దొరక్కపోతుందా, ఆడుకోవచ్చు అని ఒకరిలో ఒకరు కామెంట్ చేసుకుంటూ ఉన్నారు ఆ అబ్బాయిలు. ఆ తర్వాత క్లాసెస్ జరిగాయి. ఈవినింగ్ వరకు బాగా చదువుకుంది. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు ఆ అబ్బాయిలు తనని పిలిచి ఏడిపించాలి అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ప్రిన్సిపల్ రావడంతో వాళ్ళు, హే చిత్ర వెళ్ళు, ప్రిన్సిపల్ వస్తున్నారు అనగానే చిత్ర ఊపిరి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను. మళ్ళీ సేమ్ రిపీట్, ఇంటికి వెళ్ళడం, చదువుకోవడం, కాలేజీకి రావటం, మళ్ళీ ఇంటికి రావడం. దాదాపు నెల రోజులు ఇట్టే అయిపోయింది. యువరాజ్ ఆత్మగా ఆమె దగ్గరికి వచ్చి అతడు గమనించింది ఏంటి అంటే, చిత్ర చాలా అమాయకురాలు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయి. ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే ఇట్టే చేస్తుంది. క్లాస్లో చాలా చురుగ్గా ఉంటుంది. కానీ
ఎవరితో ఎక్కువగా మాట్లాడదు. చదువులో తను టాపర్. తన స్కిల్స్‌ని చాలామంది యూజ్ చేసుకొని తనని పైకి మాత్రం మంచిగా తనతో ఉంటూ, వెనక మాత్రం ఆమె గురించి గోతులు తీస్తూ, తప్పుగా ఆమె గురించి గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇక కాలేజ్ బయట ఉన్న ఆ గ్యాంగ్ ఆమెను మరీ దారుణంగా ఏడిపిస్తారు. ఎలా అంటే, నీ డ్రెస్ బాగుందని, నీ డ్రెస్ లోపల నువ్వు వేసుకున్న ఇన్నర్ కలర్ ఏంటి, నీ హెయిర్‌కి ఏం వాడతావు అంటూ టచ్ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ ఆమె అదృష్టం బాగుంది. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి ఆమెను సేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని రోజులు ఇలా? నాకు తనకి అసలు పొంతనే లేదు. ఎవరైనా చిన్న మాట అంటేనే అస్సలు ఒప్పుకోలేను నేను. అతడు ఒక డైరెక్టర్ సినిమాలో పాడటానికి యువరాజ్‌ని మెయిన్ సింగర్‌గా తీసుకున్నాక ఆ సినిమా ఆగిపోయింది. అందులో ఆ డైరెక్టర్ కూడా తప్పు లేదు. అయినా అతడి తప్పు లేకపోయినా యువరాజ్ ఒప్పుకోలేదు. నా టైం వేస్ట్ చేసినందుకు 50,00,00,000 పారితోషికం ఇవ్వాలి అంటూ కోర్టులో కేసు వేశాడు. చాలా తిక్కలోడు అనే ఇండస్ట్రీలో ఉన్న పేరు యువరాజ్‌కి. అతడి గొంతు ఒక అద్భుతం. అతడు పాడుతూ ఉంటే రాక్ స్టార్ అని చుట్టూ ఉన్న జనాలంతా అతడి పాటలో లీనమైపోతారు. అంత అద్భుతంగా పాడతాడు అతడు. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఫ్రెండ్‌షిప్. యువరాజ్ అప్పటికి కూడా ఎక్కువగా తనతో మాట్లాడలేదు. కానీ చిత్ర మాత్రం ఆమెలో ఉన్న బాధ, భయం ప్రతి ఒక్కటి అతనితో చెప్పుకోవడం మొదలుపెట్టింది. అతడు ఓపికగా వింటూ ఉండేవాడు. ఆమె ఎప్పుడూ ఒకే మాట అనేది, "నువ్వు ఛాన్స్ దొరికితే నా నుంచి పారిపోతావు కదా! నాకు తెలుసు నేను నిన్ను విసిగిస్తున్నానని. కానీ నీకో విషయం చెప్పనా? మా నాన్న ఉంటే నేను ఇలాగే విసిగించేదాన్నేమో. నాకు ఆ ఛాన్స్ లేదు కదా!" అని అమాయకంగా చెప్తూ ఉండేది. అమ్మ చెప్తూ ఉండేది, "ఈ మధ్యకాలంలో నేను బాగా చదువుకొని నేను ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత అప్పుడు నా లైఫ్‌లోకి ఒక మంచి అబ్బాయి, నా కలల రాకుమారుడు నన్ను వెతుక్కుంటూ వస్తాడని, నేను ఎంత విసిగించినా విసుక్కోడని, ఎంత అల్లరి చేసినా ఏమీ అనడని" అమ్మ చెప్పిన మాటలు అన్నీ పొల్లు పోకుండా యువరాజ్‌కు చెప్పేది. కానీ అతడు ఇంకో విషయం కూడా గమనించాడు. ఆమె ఎంత అతడికి తెలియదు అనుకున్నా కూడా ఆమె అమాయకత్వం అతడి తెలివి ముందు దేనికి పనికిరాదు. అదేంటంటే, అతడి గురించిన కలలు, అతన్ని చూస్తే ఏడవటం, అతనికేదో అయ్యింది అని ఊహను కూడా ఆమె తట్టుకోలేక ఏడ్చేయడం, ఇవన్నీ ఒకరోజు తల్లి కూతుర్లు మాట్లాడుకుంటూ ఉంటే అతడు వినేశాడు. ఆ విషయం చిత్రకు తెలియదు. అతడు లేడు, ఇంటి బయట ఉన్నాడు అని అనుకొని ఇద్దరూ మాట్లాడుకుంటున్న విషయాలు అతడికి ఆశ్చర్యాన్నిచ్చాయి. అలా కాలం గడిచిపోతూ వచ్చింది. ఒకరోజు యథావిధిగానే కాలేజీకి వెళ్ళిన తనకు తన ఫ్రెండ్ ఒక అమ్మాయి చిత్ర దగ్గరికి వచ్చి, "చిత్ర, ఎప్పుడూ చదువులేనా? మన కాలేజీలో ట్రిప్‌కు వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నారంట. అది కూడా వైజాగ్ అంట. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళటం అంటే మాటలా? అది మన కాలేజ్ వాళ్ళు. నేనైతే ఇప్పటి నుంచి ఇంట్లో అమ్మతో అడిగి తిట్లు తింటున్నా. ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు కూడా ఈసారి మీ అమ్మని అడుగు. వైజాగ్ అంటే మాటలు కాదు కదా!" అని ఆ అమ్మాయి చెప్పేసరికి చిత్ర భయపడుతూ, "అమ్మో! వైజాగా? నేను రాను తల్లి. నేనెప్పుడు మమ్మీని వదిలి అంత దూరం రాలేదు. ఇప్పుడు కూడా అస్సలు రాను" అని కరాకండిగా చెప్పింది. ఇది ఇలా ఉండగా ఆ రోజు క్లాసెస్ అన్నీ చాలా లేట్‌గా పూర్తయ్యాయి. సిలబస్ ఎక్కువగా ఉండటం వల్ల స్టూడెంట్స్‌ని ఇంకా ఒక గంట ఎక్కువగానే కాలేజీలో ఉంచేశారు. పైగా మన పాప క్లాస్ అయిపోతూనే ఇంటికి వెళ్ళకుండా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొని అప్పుడు ఇంటికి బయలుదేరుతుండగా అప్పటికే చీకటి పడిపోయింది. ఆటో అతన్ని కూడా లేట్ అయిపోతుందని, "వెళ్ళిపోండి అంకుల్, ఈ రోజుటికి బస్సుకు వచ్చేస్తాను. అమ్మకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను" అని చెప్పింది చిత్ర.
దాంతో ఆయన కూడా వెళ్ళిపోయారు. అలా అప్పటికే 7 అవుతూ ఉంటే చిత్ర ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆటోని వెళ్ళిపోమన్నాను. పైగా ఈరోజు యువరాజ్‌ని కూడా ఇంట్లోనే ఉండమని చెప్పాను. అతన్ని తీసుకువచ్చినా ఇంత భయపడేదాన్ని కాదేమో అని తనలో తానే భయపడుతూ చీకటిగా ఉండటం వల్ల, పైగా చుట్టూ చెట్లు, బస్టాప్‌కు వెళ్ళాలంటే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి గట్టిగా శ్వాస తీసుకుంటూ ముందుకి అడుగులు వేసింది. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఆమె ముందు ఒక 4 బైకులు వరుసగా వచ్చాయి. ఆమె ఒక్క క్షణం ఊహించలేదు. ఆమె భయపడిపోయింది. వాళ్ళు ఎవరో కాదు, రోజు ఆమెని ఏడిపిస్తున్న ఆ సీనియర్స్ అబ్బాయిలు. వాళ్ళలో ఒకడు అక్కడి ఎమ్మెల్యే కొడుకు. దాంతో ఇంకా భయం ఎక్కువైపోయింది. కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. గుటకలు మింగుతూ అడుగులో అడుగు వెనక్కి వేస్తున్న తనకు వాళ్ళల్లో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పారిపోకుండా ఆమె చేతులు పట్టుకున్నాడు. చిత్ర అసహ్యంగా వాడి వైపు చూసి, ప్లీజ్ నన్నేం చెయ్యకండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుపు గొంతుతో అడుగుతూ ఉంటే వాడు అప్పటికే ఫుల్లుగా తాగి ఉండటం వల్ల, ఎక్కడికి నువ్వెళ్ళేది, రోజు నేను నిన్ను చూస్తున్నాము, ఏమన్నా ఉంటావా, ఇంతందం మాకు దొరకకుండా పోయింది అని ఎంత బాధపడుతున్నామో తెలుసా, అయినా ఇప్పుడు ఆ బాధ ఉండదులే అని అంటూ వాడు ఆమెను గింజుకుంటూ ఉంటే చాచి చెంపపై ఒక్కటేశాడు. అందులో ఉన్న ఆ ఎమ్మెల్యే కొడుకు ముందుకు అడుగు వేసి ఆమె చేతిపై కాలేసి వాడి చేతిలో ఉన్న మందు బాటిల్ని ఒక సిప్ వేసి ఆమె వైపు కోరిక నిండిన కళ్ళతో చూశాడు. ఆమె వాడిని అసహ్యంగా చూసింది, గింజుకుంది, కాళ్ళు పట్టుకుంది, వేడుకుంది. అయినా వాడు వినకుండా ఆమె నేలపై పడి ఉంటే తను చున్నీని లాగి పక్కకు విసిరేశాడు. ఆమె భయంతో చేతులు రెండు తన బాడీని కప్పుకుంది. భయపడిపోతూ ప్లీజ్ అన్నా వదిలేయండి అని వేడుకుంది. అయినా వినకపోగా కాళ్ళతో తంతు గింజుకోవటం ఇవన్నీ వాళ్లకు నచ్చలేదు. దాంతో ఆమెను అక్కడే ఉన్న చెట్టుకు ఆమె జుట్టు పట్టుకొని బలంగా తోస్తూ కొట్టారు. ఒక్కసారిగా ఆమె చేతికి ఉన్న ఒక తాయెత్తు ఆ చెట్టుకు తగిలి ఊడిపోయింది. ఉన్నట్టుండి చెట్టు గాలి విపరీతంగా రావటం మొదలయ్యింది. వాళ్లకు ఏం అర్థం కాలేదు. ఆమె తలకు కూడా ఆ చెట్టు తగలడంతో తల పట్టుకొని ఉంది. కాస్త ఆ గాలి ఉన్నట్టుండి లైట్గా వర్షం, ఉరుములు, మెరుపులు అన్నీ ఒకటేసారి వచ్చాయి. వాళ్ళలో ఒకడు అదేం పట్టించుకోకుండా, అరే దాన్ని బైక్ పైన ఎక్కించండ్రా, మన ప్లేస్కి తీసుకెళ్దాం అనేసరికి వాళ్ళలో ఒకడు ఆమె చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఆమెకు ఇంచు దూరంలోనే వాడి చెయ్యి ఆగిపోయింది. అక్కడున్నవాడు వాళ్ళ ఫ్రెండ్స్ 5గురు ఏమైందిరా అని అడిగాడు. నా చెయ్యిని పట్టుకుని మెలితిప్పుతున్నారా అనేసరికి భయంగా చూశారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో రేయ్ ఈ టైంలో కామెడీ చేయకు అని అందరూ ఒకేసారి అన్నా దగ్గరికి రాక ఒక్కొక్కరిని ఒక్కో దిక్కుకి ఎగిరేలా కొట్టారు. ఆమెకు కవచంలా ఆమె ముందు నిల్చున్నాడు. ఆమె నేలపై కూర్చొని తల పట్టుకుని ఉన్నది కాస్త తలను విదుల్చుకుంటూ చూడగా అక్కడ యువరాజ్. అతన్ని చూడగానే అంతసేపు ఆమె చచ్చిపోతే తన అమ్మ పరిస్థితి ఏంటి అని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసి తనకు తన ధైర్యంలా కనిపించాడు. ఏడుస్తూ కళ్ళ నీళ్లతో వాళ్ళు అని చెప్పింది. అతడు ఆమె బాధ అర్థమై 5 మినిట్స్ రా, అంతా కంప్లీట్ చేసి వస్తా అని చెప్పి ముందుకు అడుగు వేశాడు. ఒక్కొక్కరిని ఎంత రాక్షసంగా కొట్టాడంటే ఉన్నాడా పోయాడా అని కూడా చూడకుండా కొట్టాడు. వాళ్ళకు పిచ్చెక్కిపోయింది. ఎవరు కొడుతున్నారో అర్థం కాలేదు. ఆ క్షణం అలాగే చూస్తున్నారు భయంతో. అప్పుడే ఆకాశం నుంచి
ఒక పెద్ద మెరుపు. ఆ మెరుపులో అతడి రూపం రాక్షసంగా కనిపించేసరికి అందరూ మూర్ఛపోయారు. అప్పటికే వాళ్లకు కాళ్ళు చేతులకు చాలా గాయాలయ్యాయి. వాళ్ళను ఈ విషయం ఎక్కడైనా పోయి చెప్తే చంపి పడేస్తా, నా కొడకల్లారా, ఎవరు కొట్టారో కూడా తెలియదు అని అంటూ చెప్పి వాళ్ళు స్పృహ తప్పి పడిపోవడంతో ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె అప్పటికే వాళ్ళు కొట్టిన దెబ్బలకు లేవలేకుండా ఉండేసరికి ఆమెను చూసి, చిత్ర, ఏడుస్తున్నావా అని ఆమె పెద చివరన రక్తం వస్తూ ఉంటే బొటన వేలితో తుడుస్తూ, ఏం కాదు, నేనున్నా కదా, నేను చూసుకుంటా, నేను నీ నీడను కూడా వాళ్ళను తాకనిస్తానా అని అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఒక్క క్షణం చిత్రకు మైండ్ పనిచేయలేదు. అతడు తనను తాకగలుగుతున్నాడు. అతడు తనని ఇప్పుడు ముట్టుకుంటున్నాడు. కానీ అతడు మనిషి అంటే కాదు. అస్సలు మైండ్ పని చెయ్యలేదు. అతడి వైపు భయంగా చూస్తూ, నువ్వు అని ఆమె ఏదో అడగబోతూ ఉంటే అతడు నవ్వి, నాకు అర్థమయ్యింది నీ డౌట్. నేను ఎలా నిన్ను తాకగలుగుతున్నాననే కదా నీ చేతిపై ఉన్న ఆ తాయెత్తు దానికి కారణం. ఇందాక వాళ్ళు నిన్ను కొట్టినప్పుడు అది ఊడిపోయింది. అది ఉండటం వల్ల నేను నిన్ను తాకలేకపోయా అని యువరాజ్ చెప్పాడు. ఆమె అతడు చెప్పిన మాటలకు, అంటే ఈ తాయెత్తు వల్ల ఇన్ని రోజులు నువ్వు నన్ను తాకలేదా అని అడిగింది. అవును, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. కానీ ఎందుకో నేను చెప్పాలనుకోలేదు. కానీ ఈరోజు ఉన్నట్టుండి నీకేమైనా అవుతుందనే ఊహని తట్టుకోలేకపోయా. అంతలోపు నువ్వు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? ఇలా చాలాసేపు ఆలోచించా. టైం దాటిపోయింది. అక్కడ అమ్మ కూడా టెన్షన్ పడుతుంది నీకోసం. అందుకే నేను వెతుక్కుంటూ నీకోసమే వచ్చా. నాకు నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి ఇక నా వల్ల కాలేదు. కోపం కంట్రోల్లో లేను. అందుకే వాళ్ళను కొట్టేశా. ఇక నిన్ను తాకడం అంటావా? కేవలం నేను నిన్ను మాత్రమే. ఆ తాయితు ఉండటం వల్ల అప్పుడు తాకలేదు. మిగతా ఎవరినైనా నేను తాకగలుగుతున్నా. కానీ ఇప్పుడు వాళ్ళని ఎలా అయితే కొట్టానో అలానే అని అతడు చెప్పేసరికి నాకేం అర్థం కాలేదు అని అంది. చిత్ర ఆమె అమాయకత్వాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఎప్పుడో ఒకసారి నీకు అర్థం కాకపోయినా ఇప్పుడేం పర్లేదు. ముందు అయితే ఇంటికి వెళ్దాం పదా, అమ్మ నీ కోసం చూస్తుంది అనేసరికి సరే అంటూ వర్షం పడుతూ ఉండగానే డైరెక్ట్గా బస్టాండ్కి వెళ్ళి బస్సులో కూర్చుంది. అయినా ఆమెకు భయం పోవడం లేదు. బస్సులో చాలామంది ఉన్నారు. తన పక్కన సీట్లో యువరాజ్ని కూర్చోమంది. ఆమె భయపడ్డాను చూసి అతడు, ఏం కాదు, నేనున్నా కదా అని చెయ్యి పట్టుకొని ధైర్యాన్నిచ్చాడు. అలాగే ఆమె అతడి భుజంపై తలపెట్టి బయట విండోలోంచి చూస్తూ అలాగే ఉండిపోయింది. తను యువరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆమె మైండ్లో ఏదో గుర్తొస్తుంది. అది గుర్తొస్తుంటే ఆమె కంట్లో నుంచి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కానీ అతడు ఆమెను ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు. ఎందుకంటే అతడికి కూడా ఏవేవో ఆలోచనలు. ఎందుకు నేను ఆత్మగా ఈమెకు అంత దగ్గరవుతున్నా, నేను దగ్గరైతే తను బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే అనుకుంటా ఆ పంతులు గారు ఎవరో తన చేతికి ఆ కంకణం కట్టారు. ఇప్పుడు నేను ఆమె దగ్గరే ఉంటే ఆమెకు నేను అలవాటైపోతాను. చిత్ర చాలా అమాయకురాలు. తను బాధపడితే అస్సలు తట్టుకోలేను అని అనిపించింది. అతడు మనసుకు దీనికి ఏదో ఒక రకంగా పరిష్కారాన్ని వెతకాలి. నా జీవితంలో ఆల్రెడీ చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటా అని నిట్టూర్చి వాళ్ళ కొద్దిసేపటి ప్రయాణానికి వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం చేరుకోగా ఇల్లు రాగానే బస్ దిగి ఒక 10 అడుగులు వెయ్యగానే తన ఇల్లు తాను ఇంటివైపు అడుగులు వేస్తూ ఉంటే తన పక్కనే నడుస్తున్న యువరాజ్
వెళ్ళాలి అని అనిపించలేదు అతడికి. నేను నీకు దగ్గరగా ఇంకా నేను నిన్ను బాధ పెట్టలేను అని ఇలా సవాలక్ష ఆలోచనలు అతని మైండ్లో తిరుగుతున్నాయి. అప్పుడే చిత్ర అమ్మ కంగారుగా బయట తిరుగుతూ బాధపడుతూ ఉంది. చిత్ర అమ్మ అని పిలిచేసరికి చిత్రను చూడగానే ఆవిడ కొంచెం కోపంగా వచ్చి లాగి చెంపపై కొట్టింది. చిత్ర ఏడుస్తూ, సారీ మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, లేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ చెప్పింది. దాంతో ఆవిడకు బాధేసి ఆవిడ ఏడుస్తూ, నాకున్న ఒకే ఒక్క బంధానివిరా, నువ్వు కూడా లేకపోతే నేను బ్రతకడానికి అసలు ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన వస్తుంది అని ఇలా ఏడుస్తూ ఉంది. ఆ రోజు రాత్రి కూడా కూతురు విషయంలో బాధపడుతూ తనకు అన్నం తినిపించి ఇద్దరు ఒకే గదిలో పడుకున్నారు. చిత్ర యువరాజ్ని చూస్తూ నిద్రపోయింది. చిత్ర ఎక్కడున్నా తన ముందే ఉంటాడు. అలా 3 రోజులు గడిచిపోయాయి. ఈ 3 రోజులు ఇంకా యువరాజ్కి ఆమె దగ్గరగా వెళ్ళటం మొదలుపెట్టింది. ఎలా అంటే ఆమె కొత్త బట్టలు వేసుకున్న అతనికి చూపించి ఎక్సైట్ అవ్వడం, వెళ్ళి అతన్ని తాకలేకపోయినా తాకడం, ఇంట్లో తన అమ్మ లేనప్పుడు తనతో మాట్లాడుతూ ఉండటం, కబుర్లు చెప్పడం, తన భుజంపై పడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. యువరాజ్కి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే రోజు రోజుకి తను అతనిపై ప్రేమను ఇంకా ఎక్కువగా పెంచుకోవటం మొదలుపెట్టింది చిత్ర. అలా రోజు అతడితో మాట్లాడడం, అతనితో అన్నం తినిపించమని మారం చేయడం, లేదంటే నేను తినను అని బెదిరించడం, ఇలా గొడవ చేయడం. అతడు కూడా ఒక్కొక్కసారి మర్చిపోయి ఆమెతో జాలీగా మాట్లాడడం, నవ్వడం, ఆమె అల్లరి చేస్తుంటే భరించడం, అడుక్కోవడం, బుజ్జగించడం. అసలు విసుక్కునేవాడే కాదు. ఆమెకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్పేవాడు. అలా హ్యాపీగా గడిచిపోతున్న లైఫ్లోకి ఉన్నట్టుండి వైజాగ్ ట్రిప్ కాలేజ్ తరపున అందరూ అటెండ్ అవ్వాలి. ఇయర్ చదువు అయిపోతుంది కాబట్టి ఇది కొంచెం ఎడ్యుకేషన్కి కూడా సంబంధించింది కావడంతో అందరూ అటెండ్ కావాలి అనే రూల్ ఉంది. దాంతో చిత్ర నేను రాను అన్నా కూడా కాలేజ్ వాళ్ళు, నువ్వు ఈ కాలేజ్ టాపర్వమ్మా, నువ్వు రాకపోతే ఎలా చెప్పు అని అంటూ ఆమెను కూడా తన అమ్మను ఎలాగోలా కాలేజ్ వాళ్ళే ఒప్పించి చిత్రను తీసుకెళ్లారు. ఎప్పుడూ ఊరు దాటని తను మొదటిసారి ఆ ఊరు దాటి బయటకు అడుగు వేసింది. బస్లో కూర్చుంది తను. ఎవరితో పెద్దగా మాట్లాడదు కాబట్టి తన పక్కన ఎవరు కూర్చోరు. తనకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఆమె ఎక్కువగా మాట్లాడదు కాబట్టి బోరింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి బోరింగ్ అని అంటూ ఆమెకు దూరం పెడతారు ఆమెను. తన పక్కన సీట్లో ఉన్న యువరాజ్ ఆమెను అడిగాడు, నువ్వు ఎందుకు ఎప్పుడూ ఎవరితోనూ కలవవు అని అడిగాడు. ఆమె అతనికి మాత్రమే వినిపించేలా, ఎందుకంటే నేను మాట్లాడించిన దగ్గర నుంచి నా దగ్గర ఏదో ఒకటి అవసరానికి నన్ను వాడుకుంటారు. అలాంటి స్నేహం నాకు అవసరం లేదు అని చెప్పి నేను పుట్టినప్పటి నుంచి నాకు మా అమ్మకు నేను అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత నాన్న చనిపోయాడు. అమ్మే లోకంగా బ్రతుకుతున్న నాకు ఒక అనుకోని అతిథి నా జీవితంలోకి వచ్చాడు. అది ఎందుకో నాకు కూడా తెలియదనుకో, మంచికో లేదా చెడుకో, కానీ ఈ క్షణం ఈ ఫీల్ బాగుంది కదా, అందుకని నాతో ఉండిపో అని అంటూ అతడి భుజంపై చేతిని గట్టిగా పట్టుకొని హత్తుకొని నిద్రపోయింది చిత్ర. ఈ కథ ఇక్కడ ఇలా ఉంటే, కథకు మరోవైపు అది వైజాగ్ ఎయిర్పోర్ట్. ఒక అమ్మాయి పోర్ష్గా రెడీ అయ్యి హై హీల్స్తో పొగరుగా నడుచుకుంటూ వస్తుంది. తను అప్పుడే తనకు ఏదో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అని అంది. అటువైపున ఉన్న వ్యక్తులు యువిని చంపేశావా అని అడిగేసరికి, లేదు, వాడు చంపడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అందుకే నీకు ఇంకా ఇన్ఫామ్ చెయ్యలేదు. వాడు చావడం, నువ్వు బ్రతకడం రెండూ ఒకటేసారి జరుగుతాయి. నువ్వేం భయపడకు. ఇంకో విషయం,
ఇన్ని రోజులు ఇంకా సమయం ఉందని చెప్పి అక్కడ ఉంచాను. కానీ ఇంకా వాడు కోలుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు అని డాక్టర్ చెప్పాడు. దాంతో ఇక మనం ఆలస్యం చెయ్యకూడదు. మిగతా పనుల కోసం మనం చూసుకుంటే ముఖ్యమైన పని ఆగిపోతుంది. కాబట్టి ముందు వీడి పనిని ముగించేస్తే ఆ తర్వాత మిగతా పనులన్నీ ఒక్క క్షణంలో వాటంతటకు అవే జరిగిపోతాయి అని ఆ అమ్మాయి అటువైపు నుంచి ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంది. అటువైపు ఉన్న ఆ వ్యక్తి, చూడు విహానా, నీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టే నీకు ఈ పనిని అప్పగించాను. కాబట్టి నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. వాడిని తీసుకొస్తున్నావా అయితే అని అడిగాడు అటువైపు ఉన్న వ్యక్తి. దానికి విహాన నవ్వుతూ, తప్పదు కదా, ఆల్రెడీ వాడు వచ్చేసాడు. ఇంకో 2 అవర్స్లో వచ్చేస్తాడు. ఆ తర్వాత మనం మిగతాది డిస్కస్ చేసుకుందాం. మేబీ ఇంకో వారంలో మీకు ఆపరేషన్ ఉండొచ్చు. వాడి ప్రాణం అప్పుడే గాల్లో కలిసిపోతుంది. కొడుకు చచ్చిపోయాడు అంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాడి బాడీ దొరకలేదని ఎక్కడో ఒక చోట మొండోడు కదా బ్రతికే ఉంటాడు అని అనుకుంటున్నారు ఆ పిచ్చోళ్ళు. కానీ వాడిని లేకుండా చేసి ఆ తర్వాత మీరు వాడి ప్రాణాన్ని తీసుకోండి. నేను వాడి ఆస్తిని నా చేతిలోకి తీసుకుంటా. వాడికి వాడి తల్లిదండ్రులకి ఒకటేసారి చావుని రుచి చూపిస్తాను అని పొగరుగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విహానా. ఇక్కడ మన చిత్రపాప తన ఫ్రెండ్స్తో కలిసి అందరూ ఒక చోటికి గ్యాదర్ అయ్యారు. చిత్ర వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే యువరాజ్ ఆమెతో చెప్పాడు, తనతో నువ్వు వాళ్ళతో అది అతి చనువుగా ఉండాల్సిన అవసరం లేదురా. కానీ ప్రతి ఒక్క మనిషికి ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడి ముందడుగు వేస్తేనే కదా వాళ్ళకు నువ్వు బోర్ కొట్టవు. నువ్వు మంచిగా అందరితో మాట్లాడతావని అనుకుంటారు. వాళ్ళ గురించి ఏమనుకుంటారో తెలుసా? నువ్వు బాగా చదువుతావని, నీకు కొంచెం పొగరని వాళ్ళు నీ గురించి అనుకుంటున్నారు. కానీ నీ అమాయకత్వం, నీ జాలి గుణం, ఇవి రెండే నీ అందాలని వాళ్ళకు తెలియదు అని అతడు పొగుడుతూ ఉంటే ఆమె వింటూ ఉంది. ఆమె అలా చూడటం చూసి ఏమైంది అని అతడు కళ్ళను ఎగరేశాడు. దాంతో ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి అతడి బుగ్గలపై చేతులు వేసింది. కానీ అతన్ని తాకే అవకాశం ఆమెకు లేదు. దాంతో ఒక్క క్షణం నిరుత్సాహంగా మొహం పెట్టినా అయినా పర్లేదు, తాకకపోయినా ఆ ఫీల్ మిస్ అవ్వదు కదా అని అంటూ అలాగే కరెక్ట్గా ఆ బుగ్గల మీదుగా చేతులు ఉంచి అతడు నుదుటిపై ముద్దు పెట్టింది. ఒక్క క్షణం ఆమె స్పర్శ అతడికి తాకినట్టే అనిపించింది. అంత దగ్గరగా ఆమెను చూసి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే తన ఫ్రెండ్స్, చిత్ర అక్కడేం చేస్తున్నావు, ఇలారా, ఇక్కడ నీకోసం అందరం చూస్తున్నాము, పద అంటూ తీసుకుని వెళ్ళారు. తనని వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకుంటూ, పైకి నేను ఇప్పుడు బ్రతికుంటే ఇప్పుడు నేను దేవుణ్ణి ఏమీ అడగలేదే ఎప్పుడు, అందుకే మొదటిసారి నువ్వే కావాలి అని అడిగేవాడిని నేను బ్రతికి ఉంటే అని బాధపడుతూ వెళ్తున్న ఆమె వెనక వెళ్ళబోయాడు. అప్పుడే ఎవరియో మాటలు వినిపించాయి. ఎవరా అని చూడగా అక్కడ అదే ఎమ్మెల్యే కొడుకు వాడి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. రే, మనం ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాం, కానీ ఇప్పుడు అలా కాదు, మనం బయటికి వచ్చేసాము. కాబట్టి దాన్ని ఎవరో కాపాడుతున్నారు. అది ఎవరో మనం తెలుసుకోవాలి. పైగా అది ఒక్కటే, దానిలో అదే ఏదేదో మాట్లాడుకుంటూ ఉంది. అడిగితే చదువుకుంటున్నా అని అబద్ధం చెప్పడానికి భయపడేది చాలా ఈజీగా ఇప్పుడు అబద్ధం చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళేలోపు దాని అంతు చూడాలి అని అనుకున్నారు.
ఇది అంతా వింటున్న యువరాజ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. చిత్ర అంతు చూడాలి అని వాళ్ళు అంటూ ఉంటేనే అతడు భరించలేకపోయాడు. కానీ వాళ్లకు ముందే ఏదో డౌట్ పడుతున్నారు కనుక ఇప్పుడు ఏదైనా జరిగినా అక్కడ చాలామంది కళ్ళు ఆమె పైన ఉంటాయి కాబట్టి అందుకోసమే ముందు చిత్రను కలవటానికి ఆ హోటల్లో వాళ్ళ కోసం రూమ్స్ తీసుకున్నారు కాలేజీ వాళ్ళు. దాంతో ఆమె వెళ్ళిన రూమ్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే ఆ రూమ్లో ఉన్న ఒక అమ్మాయి తన లగేజ్ తీసుకొని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది. చిత్ర ఫ్రెండ్ అతడు అక్కడే ఆగిపోయి ఏమైందా అని చూస్తూ ఉంటే అప్పుడే లోపల నుంచి వచ్చిన చిత్ర ఇంకొంతమంది అమ్మాయిలు మొహం అదోలా పెట్టి ఏంటే వీళ్ళు ఇలా చేశారు, ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకువచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తీరా రూమ్స్ లేవు, ఇక్కడ మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే మళ్ళీ అక్కడ ఉండండి, మేము రోజు ఈవినింగ్ మరియు మార్నింగ్ 9 కల్లా కాల్ చేస్తాం, ఆ టైంకి ఇక్కడికి వచ్చేయండి, వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మీరు మీ రిలేటివ్స్ ఇంట్లోనే ఉండండి, అలా ఈ నెల రోజులు మనం ఈ ఊర్లోనే ఉండబోతున్నాం అని కాలేజీ వాళ్ళు చెప్పారు. చాలా వరకు కొంతమంది అలాగే అనుకుని ఊరుకొని ఉండిపోయారు. కానీ ఇంకొంతమంది డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ కోసమే స్పెషల్గా రూమ్స్ తీసుకొని వెళ్ళిపోయారు. రిలేటివ్స్ ఉన్న వాళ్ళు చెప్పి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు. మన చిత్ర మాత్రం తన ఫ్రెండ్స్ 6 అమ్మాయిలతో కలిసి అదే గదిలో ఉండిపోయింది. అప్పుడే యువరాజ్కి ఒక ఆలోచన వచ్చింది. చిత్ర అని సైగ చేశాడు. దాంతో ఆమె బయటికి రాగా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం అని అడిగాడు. ఆమె ఇక్కడి నుంచి బయటికి అంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అని అంది ఆమె భయపడుతూ. దాంతో యువరాజ్ నాకు తెలుసు, కానీ ఇక్కడ అంతా సరిగ్గా లేదురా, మనం రూమ్ కూడా సరిగ్గా లేవు కదా, పైగా ఈ హోటల్ కూడా సరిగ్గా లేదు, అస్సలు నీట్గా లేదు, ఫుడ్ కూడా బాగోలేదు, కాబట్టి నీకు డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఏ ఇబ్బంది రాకుండా ఒక ప్లేస్ చూపిస్తాను అనేసరికి నువ్వు ఆత్మవి కదా అని అంది. హలో మేడం, నేను ఆత్మని కాకముందు మనిషినే కదా, మర్చిపోతున్నావు నువ్వు. ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళబోయేది ఏ హోటల్కు కాదు, మా ఇంటికి, నేను నా సొంత డబ్బులతో కొన్న ఇంటికి. నాకు తెలిసినంత వరకు మా వాళ్ళు ఎవ్వరికి నేను ఆ ఇల్లు కొన్నట్టు తెలియదు, పైగా దాని కీస్ కూడా అక్కడే ఉంటాయి. ఇక్కడే సిటీకి కొంచెం అవుట్స్కట్స్ ఏరియాలో కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని అక్కడ కొన్నా. ఇప్పుడు నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో పాటు వస్తావా, నీకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తా అన్నాడు. అంతే, ఒక్క క్షణం ఏం ఆలోచించలేదు, అతని చేతిలో అలా చెయ్యి వేసింది వస్తాను అన్నట్టు. ఆమె అతడిని మనిషి అని అనుకుంటుంది, ఆత్మ అనే అసలు ఆలోచన కూడా రావడం లేదు ఆమెకి. ఇది కథ మొదటి భాగం. రెండో భాగం కోసం ఎదురు చూడండి. అంతవరకు ఈ కథ మొత్తం పూర్తిగా విని ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రెండో ఎపిసోడ్లో కలుసుకుందాం.